ఫస్ట్ వ్లాగ్. ఐ హోప్ ఆల్ మెంబర్స్ విల్ సపోర్ట్ మీ. నా సండే డైలీ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానమాట. మార్నింగ్ అయితే 7:30కి లేచాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి గార్డెన్ని చూస్తే ఫుల్ రైన్ పడిందనమాట. నైట్ టోటల్ మార్నింగ్ అయితే ఇలా అయిందనమాట. చాలా ఫ్రెష్గా గ్రీనరీగా కనపడింది. ఇలా రైన్ వచ్చిపోయేసరికి చాలా గ్రీనరీగా అనిపించింది. నార్మల్గా సండే అంటే కొంచెం లేట్గా లేస్తాను, ఇంకా వీడియో షూట్ చేసుకోవడానికి అనేసి కొంచెం అర్లీగా లేసాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ అనేది చేస్తూ ఉన్నాను. బ్రష్ కంప్లీట్ అయ్యాక ఇది మార్నింగ్ హెల్తీ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ అనేది బాయిల్ చేసేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక లాంగ్ గ్లాస్ తీసుకొని దాన్ని మనం హాట్ వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. డైలీ హాట్ వాటర్ విత్ వామ్ జీలకర్ర పౌడర్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలానే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. సో అలా నేను డైలీ అయితే ఇలా హాట్ వాటర్ అలానే వామ్ జీలకర్ర పౌడర్ అనేది తీసుకుంటాను అనమాట. ఇది మనం ఒక స్పూన్ అనేది తీసుకోవాలన్నమాట. డైలీలో ఒక స్పూన్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ డైట్ చేయడానికి ఇది హెల్త్కి మంచిదన్నమాట. సో మనం ఎక్కువ వెయిట్ ఉంటే తగ్గించడానికి కూడా ఇది యూస్ అవుతూ ఉంటుంది. సో అలా నేనైతే ఇంత క్వాంటిటీ వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాను. సో ఇలా హాట్ వాటర్ అనేది తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో నేనైతే సండే రోజే ఎక్కువ ఇలా తీసుకుంటాను. డైలీ స్కూల్ అంటే కొంచెం హరీబరీగా ఉంటుంది కాబట్టి వీడియోస్ చేయలేకపోతాను అనమాట. సో ఇంకా ఇదైతే నా BTS బ్యాగ్ అనమాట. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్స్లో ఇది. సో నాకు BTS అంటే చాలా ఇష్టం. సో అందుకే ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏదన్నా కనపడితే BTS సంబంధించిందే కొనుక్కుంటాను. ఇంకా ఈరోజు ఏమంటే జంగ్కుక్స్ బర్త్డే అనమాట. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ హీరో అయిన BTSలో ఫేవరెట్ పర్సన్ అయిన జంగ్కుకే అనమాట. సో అందుకే జంగ్కుక్ బర్త్డే వస్తుంది కదా అనేసి ఒక మంచి కీచైన్ అనేది తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది 130 రూపీస్ అనమాట కాస్ట్ అయితే. ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేయాలి. సో దానికోసం అయితే డ్రెస్సెస్ ఏం తీసుకోవాలా అనేసి చూస్తూ ఉన్నాను. నా దగ్గర ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ ఒక్క డ్రెస్ కూడా నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా కొంచెం కాటన్ క్లాత్స్ అంటే చాలా ఇష్టం. సో దానిలో నాకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది, లేకపోతే అస్సలు నచ్చదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. సో అది నా చిన్నప్పటి నుంచి నేను యూస్ చేస్తున్న బ్యాగ్, ఇప్పటికీ యూస్ చేస్తున్నాను. ఇదేమంటే మామా ఎర్త్ ఆనియన్ షాంపూ అనమాట. యాక్చువల్లీ నేను నా హెయిర్కి చాలా వరకు చాలా పేస్ట్ ట్రై చేశాను. ఎందుకంటే నా హెయిర్కి కొంచెం డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఇలా అవుతూ ఉంది. సో అందుకే ఈ మధ్య ఇది యూస్ చేస్తూ ఉన్నాను షాంపూ. ఇంకా అలా హెడ్ బాత్ చేశాక ఫస్ట్ టీ అనేది తాగేసాను అనమాట. ఇంకా తర్వాత మమ్మీ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ చేసింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తప్పలేంటి అనమాట. సో నార్మల్గా తప్పలేంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మా మమ్మీ అయితే ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటుంది. ఆయిల్ చేసేది సండే ఒకటే చేస్తాను, కొంచెం వేరే చేస్తాను అనమాట. ఇంకా తర్వాత మెడిటేషన్ అనేది చేశానమాట. మెడిటేషన్ కంప్లీట్ అయ్యాక ఇలా చదువుకునేది ఉంటే చదివేసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత ఇలా ఒక మంచి బ్యూటిఫుల్, సో ఇది నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మోస్ట్ ఆఫ్ నాకు జ్యువెలరీ యూస్ చేయడం కన్నా ఇలా నీట్గా ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఒకసారి అలా చూసుకొని ఇది ఉంది కదా, అది ఉంది కదా జ్యువెలరీ అనేసి అలా మాట్లాడుకుంటూ అలా. సో ఇంకా నైట్కి అయితే ఇన్స్టెంట్ పరోటాస్ అండ్ పన్నీర్ 65 విత్ పన్నీర్ బటర్ మసాలా తెచ్చుకున్నాం అనమాట. సండే అంటే కొంచెం క్రేవింగ్స్ ఉండాలి కదా, సో దానికోసం నైట్ అయితే ఇలా వెజ్ తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్లీ నాన్ వెజ్ తెచ్చుకున్నామంటే శ్రావణ మాసం కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తినరు. సో నేను డాడీ తింటాను, కానీ మమ్మీ తినదు. సో అందుకు ఇంకా మమ్మీ కోసం కూడా వెజ్ తెచ్చుకున్నాం అనమాట. నేనైతే ఎక్కువ ప్యూర్ వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ ఎక్కువ తినను. సో అందుకే నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా సరే మా మమ్మీ మా డాడీ నాన్ వెజ్ తెచ్చుకుంటే నేను మాత్రం వెజిటేరియన్గా సపరేట్గా వెజ్ తెచ్చుకుంటాను. సో అలా ఇన్స్టెంట్ పరోటాస్ కాల్చి ఇంకా తర్వాత అయితే బిగ్ బాస్ సీజన్ 8 అనేది చూసేసాను అనమాట. ఇంకా తర్వాత నీట్గా బెడ్స్ అనేవి నీట్గా అరేంజ్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా నైట్ అయితే అరౌండ్ 9 o'clock అయ్యే టైంలో ఇంకా డిన్నర్ చేసేద్దామనేసి డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో చెప్తున్నాను కదా, పన్నీర్ కర్రీ అండ్ విత్ పరాటా అనేసి.
సో, యాక్చువల్లీ పరాటాస్ ఏందంటే, ఒక పరోటా తింటేనే ఫుల్ అయిపోతదనమాట స్టమక్. అంతా ఎలా ఏమవుతుందో తెలీదు కానీ, ఒక పరోటా తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోతా ఉంటది. అంటే అది ఎందుకు అవుతదో కూడా తెలీదు. సో, అలా పరాటా విత్ పన్నీర్ బటర్ మసాలా అయితే తినేస్తా ఉన్నాననమాట. నాకు మోస్ట్ ఆఫ్ వెజ్‌లో అయితే మోస్ట్ ఆఫ్ పన్నీర్ కర్రీ అంటేనే ఇష్టమనమాట. మష్రూమ్స్ ఇవన్నీ ఎక్కువ ఇష్టపడను నేనైతే. ఇంకా బయటికెళ్ళాం కదా! అప్పుడు నేను, డ్యాడీ అయితే స్నాక్స్ కొన్ని తీసుకుందాం అనేసి స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాననమాట. ఇంత రైనీ సీజన్‌లో కూడా నేనైతే ఐస్ క్రీమ్స్ తీసుకుంటా ఉంటాననమాట. అది ఎంత తుఫానొచ్చినా ఐస్ క్రీమ్స్ మాత్రం అస్సలు ఆపననమాట. అంతలా తింటాను ఐస్ క్రీమ్స్ అయితే. నిజం చెప్పాలంటే నాకు